నమస్కారం మధురెడ్డి గారు. నమస్తే. సార్, ఈరోజు వైఎస్ సునీతారెడ్డి ఢిల్లీలో ఒక ప్రెస్ మీట్ పెట్టింది. ప్రెస్ మీట్‌లో ఢిల్లీ నడుబొడ్డు మేంచి అన్నను ప్రశ్నిస్తుంది. పెత్తందారులకి, పేదలకి యుద్ధముందంటారు. మా నాన్నని చంపిన పెత్తందారుల పరిస్థితి ఏంటి? దాంతో పాటు నా చెల్లెమ్మలు, నా అక్కలు అంటారు. ఈ చెల్లెమ్మ పరిస్థితి ఏంటి? అని ప్రశ్నిస్తుంది. ప్రజల మద్దతు కావాలి నాకు అంటుంది. దీనికి సంబంధించి ఏం చెప్తారు మధుసూదన్ రెడ్డి గారు? ప్రజలేం చేస్తారు మర్డర్ కేసులో? హ్మ్. ఏం చేతుంది ప్రజలు? హ్మ్. ప్రజల చేతిలో ఏముండదు. హ్మ్. న్యాయ వ్యవస్థ చేతిలో ఉంటది. హ్మ్. దర్యాప్తు సంస్థల చేతిలో ఉంటది. ఓకే. డాక్టర్ సునీతమ్మ గారు హ్మ్. ఒక కేసు పెట్టింది. నా తండ్రిని చంపినోళ్ళను పట్టుకోండి అన్నది. హ్మ్. సరే కేసేశారు. అంతకుముందు వాళ్ళ అన్నయ్య కదా ఎలక్షన్ ముందు హైకోర్టులో సిబిఐ దర్యాప్తు అడిగింది. తర్వాత ఏందంటే సిబిఐ దర్యాప్తు అతను ముఖ్యమంత్రి అయిన తర్వాత విత్‌డ్రా చేసుకున్నది. నేను అంటుండేది ఏందంటే డాక్టర్ సునీతమ్మని, ఇప్పుడు రాజ్యాకాంక్ష అధికంగా ఉన్నప్పుడు ఇటువంటి హత్యలు జరగతాయి. ఇప్పుడు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి పదవి కోసం హైదరాబాద్ సిటీలో అల్లర్లు సృష్టించలా? ఆ అల్లర్లు ఎంతమంది ప్రాణాలు పోయినాయి? తీసుకొచ్చి ఇచ్చారా? ఏం మీ తండ్రిదేనా ప్రాణమా? రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి పదవి కోసం హ్మ్. 2004 ఎలక్షన్‌కు ముందు విద్యుత్ ఉద్యమంలో మా బిడ్డలు ఎంతమంది చచ్చిపోయారు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్‌లో? ఎంతమంది చనిపోయారు? అంటే రాజు స్థానాన్ని అలంకరించాలనుకున్నప్పుడు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్‌లో అండి 2004 ముందు అవును. చచ్చిపోయిందంతా వామపక్ష బిడ్డలు. హ్మ్. ముఖ్యమంత్రి అయినోడు ఎర్రజెండా వోళ్ళందరూ చచ్చిపోతే ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి అయిండు. హ్మ్. అర్థమవుతుందా? అంటే బలిదానాలు రాజ్యాకాంక్ష ఉన్నోడు కొంతమంది సొంతోళ్ళు బలవుతారు, అయినోళ్ళు బలవుతారు. కానీ మీ వల్ల ఈ దేశానికి ఒరిగింది ఏంది మీ కుటుంబం వల్ల? హ్మ్. మీరేమన్నా దేశభక్తులా? ఈ దేశ స్వతంత్రోద్యమంలో ఏమన్నా పాల్గొన్నారా? ప్రజలు నీకెందుకు ఉండాలి మద్దతుగా నేను అడుగుతుండా? నీకు చేయాల్సింది సిబిఐ చేయాలా? హ్మ్. న్యాయస్థానాలు చేయాలా? యూఆర్ ఎడ్యుకేటెడ్ యాజ్ ఎ డాక్టర్. అన్నీ తెలిసినటువంటి నీవే మాకు ప్రజలు ఏం చేస్తారు? అంటే నువ్వు పులివెందుల ఎమ్మెల్యేగా నిలబడితే నీకు ఓట్లేసి నిన్ను ఎమ్మెల్యే చేసుకోవాలా? ఇంకా పులివెందుల్లో ఇంకెవరికి అర్హత లేదా? మీ కుటుంబానికే ఉందా ఎమ్మెల్యే అర్హత? ఆడ చదువుకున్నోళ్ళు ఎవరు లేరా? పులివెందుల ఉన్నత విద్యార్థికులు ఎవరు లేరా? నువ్వు అడగాల్సింది ప్రజలను కాదమ్మా. నువ్వు విజ్ఞత ఉంటే న్యాయ వ్యవస్థని రామ్లీలా మైదానంలో కూర్చో. హ్మ్. 5 ఏళ్ళు అయిపోయింది మా నాన్న చంపేసి ఇంతవరకు నాకు న్యాయం చేయలేనటువంటి ఈ న్యాయ వ్యవస్థ ఇట్టుందని భారతదేశ న్యాయ వ్యవస్థను ప్రశ్నించమని నేను అడుగుతుండా. ఎవరు చెప్తావు నువ్వు కాకమ్మ కథలో? రామ్లీలా మైదానంలో ఆమర నిరాహార దీక్ష చేయి. నీ తండ్రి ప్రాణం పోయింది కదా, హ్మ్. ఒక్కగాని ఒక్క బిడ్డవు కదా, పోతే నువ్వు కూడా పో. న్యాయం బతకద్దు కదా. రామ్లీలా మైదానంలో ఆమర నిరాహార దీక్ష కూర్చో. ఈ దేశ న్యాయ వ్యవస్థను ప్రశ్నించు. ఈ దేశ సిబిఐ వ్యవస్థను ప్రశ్నించు. మీ అన్నను నువ్వు ప్రశ్నించేది ఏంటి? చేయాల్సింది సిబిఐ అధికారులు. మీ అన్న ముఖ్యమంత్రిగా ఉన్నాడు. మీ అన్న సిబిఐ అధికారుల మీదనే కేసు పెట్టాడు. అతని చేతిలో ఫెడరల్ వ్యవస్థ ఉంది కాబట్టి పెడుతున్నాడు. నువ్వు ఎవరి మీద పడి ఏడుస్తావు? భారత న్యాయ వ్యవస్థ పనిచేయకపోతే సిబిఐ సక్రంగా పనిచేయలేదని ప్రపంచానికి వెలుగెత్తి చెప్పు. ఇంగ్లీష్ బాగా మాట్లాడతావు కదా, ప్రపంచం అంతా చూస్తుంది కదా. ఢిల్లీలో రామ్లీలా మైదానాల్లో గమ్ముగా మౌనంగా కూర్చో. నేను ఒక భరతమాత ముద్దు బిడ్డగా నాకు న్యాయం జరగటం లేదు, ఈ భారతదేశంలో న్యాయ వ్యవస్థ పనిచేయటం లేదు, జడ్జీలు పనిచేయటం లేదు, సిబిఐ అధికారులు పనిచేయటం లేదు, తిరుగుబాటు చేయి. అప్పుడు జరుగుద్ది న్యాయం. అప్పుడు దాకా నీకేం జరగదు. ఇవాళ భారత పార్లమెంట్లో రాజ్యసభలో జగన్మోహన్ రెడ్డి మద్దతు కావాలా భారతీయ జనతా పార్టీకి? నీ అవసరం ఏముంది భారతీయ జనతా పార్టీకి? మీ అన్న అవసరం ఉంది. 235 బిల్లులు వచ్చినాయి భారత పార్లమెంట్లో. ఆ 235 బిల్లులు పాస్ అయింది కేవలం ఒకే ఒక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఎంపీల వల్ల అవి పాస్ అయినాయి. వాళ్ళకి అవసరం వాళ్ళ కేంద్రంలో రాజ్యాధికారం కావాలా, రాష్ట్రంలో మీ అన్నకు రాజ్యాధికారం కావాలా? ఈ రెండింటి మధ్య నువ్వెందుకు నలిగిపోతున్నావు? నువ్వు ఎక్కే మెట్లు, దిగే మెట్లు, కడపకి, పులివెందలకి, విజయవాడకి, తర్వాత నాంపల్లి కోర్టుకి ఇలా ఎందుకు తిరుగుతున్నావు? దానివల్ల ఉపయోగమే లేదు. ఏదో ఒక రోజు చచ్చిపోతావు. ఏమైనా శాశ్వతంగా ఉంటావేంది భూమండలం మీద? నేను ఒక మాట చెప్పనా, ఫైనల్ గా అమ్మాయికి న్యాయం జరగాలంటే రామ్లీలా మైదానంలో ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంటే తప్ప అమ్మాయికి న్యాయం జరగదు. నువ్వేమంటాడో ప్రజలు ఏం చేస్తారు? జడ్జిమెంట్ ఏమిస్తారా? ప్రజల కోర్టులో ఆర్గ్యుమెంట్ చేస్తారు? ప్రజల